పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్తో సుమారు 900 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్ కు ఈ యుద్ధం వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశంపై జరుగుతున్న ఈ దాడులు కేవలం ఇరాన్ కోసం మాత్రమే కాదని, దీని వెనుక పాకిస్తాన్ ను ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేసే పెద్ద కుట్ర ఉందన్నది పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వాదన. ఈ యుద్ధంలో ఒకవేళ ఇజ్రాయెల్ విజయం సాధిస్తే పాకిస్తాన్ ఒక సామంత రాజ్యంగా మారిపోయే ప్రమాదం ఉందని ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ కూడా భాగస్వామిగా ఉందని ఆయన ఆరోపించారు. ఇరాన్ బలహీనపడితే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకమై అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ ను చుట్టుముట్టి టార్గెట్ చేస్తాయని ఆయన భయం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చుట్టూ ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టించి దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని జియోనిస్ట్ శక్తులు చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచే ఇస్లామిక్ ప్రపంచాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాక్ మంత్రి ఖవాజా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా జరుగుతున్న అన్ని సంఘర్షణలలో యూదు భావజాలం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషిస్తోందని ఆయన విమర్శించారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కావాలనే దాడులకు దిగాయని, దీనివల్ల ముస్లిం దేశాల అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విస్తరణవాద కాంక్షకు భారత్ మద్దతిస్తోందని పాక్ మంత్రి ఖవాజా అక్కస్సు వెళ్లగక్కారు. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు కేవలం పాక్ అంతర్గత రాజకీయాల కోసమేనా, లేక నిజంగానే ఆ దేశం అంతలా భయపడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తన దేశ ఆర్థిక పరిస్థితి చితికిపోతుంటే, మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి భారత్ పై బురద జల్లడం పాకిస్తాన్ పాత పద్ధతేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగితే అది పాక్ లోని బలూచిస్తాన్ వంటి ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి ఈ దౌత్యపరమైన సంక్షోభాన్ని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందో, భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.